సీజన్ 2లో అనుకుంటా బాబు గారు లోకేష్ గారు వచ్చింది. అవును. చంద్రబాబు గారితో భువనేశ్వర్ గారికి ప్రపోజ్ చేయించాలి ఫోన్లో అని చెప్పేసి ఐడియా. అది చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? చెప్పనని అడిగాను. ఐ లైక్ యూ అని చెప్తాను, ఐ లవ్ యూ అని చెప్పనన్నాడు. మీరు చూస్తే ఐ లైక్ యూ అనే ఉంటుంది. ఎందుకంటే దానికి పునాది వేసింది యాక్చువల్గా రాణా సీజన్ 1లో బాలకృష్ణ గారితో వసుంధర గారికి ఐ లవ్ యూ చెప్పించాడు ఆయన. అందువల్ల మేము ఇక్కడ పగ తెచ్చుకున్నాం. అదే ఇదంతా ఆన్ స్క్రీన్ మీద మేము చూస్తున్నాం. బట్ దీని వెనక మీరు పడే కష్టం ఏంటనేది యాక్చువల్గా బాలకృష్ణ గారు చెప్పాలి ఇలా అడిగించాలి మీ బావగారు అన్నప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి, చెప్పాలన్నప్పుడు బాబు గారి రియాక్షన్ ఏంటి? ఆయనకు తెలియదండి, బాబు గారికి ఏం తెలియదండి. అసలు గెస్ట్లకి ఏమీ తెలియదు. ముందు చెప్పరు అసలు, ఏం చెప్పం అసలు. గెస్ట్లకి ఏమి చెప్పం. బాగుంటుందండి, హ్యాపీగా ఉంటుంది, సరదాగా ఉంటుంది, మంచి టైం స్పెండ్ చేద్దాం రండి అంటే. అది ఎలా అంటూ ఉంటాయండి, ఆ క్వశ్చన్లు అడుగుతారు, ఈ క్వశ్చన్లు అడుగుతారంటే ఏముందండి, ఏమన్నా ఇబ్బంది ఉంటే ఎడిటింగ్లో తీసేద్దాం ఉంది అంతే చెప్తాను తప్ప. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన అడిగాం, ఏమంటే వస్తారు కదా మీరు ఒకసారి క్వశ్చన్లు చూసుకుంటాం అదేది అంటే, ఏమైనా అడగండి అబ్బా, రోజంతా పేపర్లో తిడుతూనే ఉంటాడు, ఎవడో విమర్శిస్తూనే ఉంటాడు, ఏం అడుగుతారు నన్ను అంతకంటే, అడగండి అన్నాడు ఆయన. వెరీ గుడ్. పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అంటే ఇంకేముంది. అవును. బాలకృష్ణ గారికి మాత్రం మేము ఒకసారి ఏమండి ఇలాంటివి అనుకుంటున్నాం అంటే, ఓకే ఇది వద్దు, ఇది బాగుంటుంది, ఇలా చేస్తా నేను అని చెప్పి ఒక టైంకి వెళ్ళిన తర్వాత ఆయన చేస్తారు. ఓకే, మేమేం చెప్పం. ఈ స్పాంటేనియస్గా మాట్లాడుతుంటారు, పద్యం చెప్తూ ఉంటారు, గతం గురించి చెప్తూ ఉంటారు, ఆ రోజుల్లో ఎలా జరిగిందో చెప్తారు. నాలెడ్జ్ మాకు అర్థం కదా. కొన్ని అయితే టీం మీద ఒక పద్యం ఉంది, అది నోరు తిరగదు మాకు, టగడగా చెప్పేస్తారు ఆయన. అలాంటివి చాలా ఉంటాయి ఆయన దగ్గర. నోట్స్, ఇంత పెద్ద నోట్స్ ఉంది తెలుసా, చేతి వ్రాతతో హ్యాండ్ రిటర్న్. ఎప్పుడైతే ఆ పుస్తకం 40 ఏళ్ళ నాటి పుస్తకం, 30 ఏళ్ళ నాటి పుస్తకం, అది అలాంటివి 4-5 పుస్తకాలు ఉన్నాయి. దాంట్లో పద్యాలు, శ్లోకాలు, ఈ టైంకి ఇలాంటి చలోక్తులు, సామెతలు, దేశీయాలు, లేకపోతే ఇలాంటి ఫ్రేజెస్, ఎంతో నాలెడ్జ్ అండి బాబు. ఇప్పుడు మీకు బాలకృష్ణ గారితో పరిచయం మీకు అన్స్టాపబుల్తో స్ట్రాంగ్ అయిందా, లేకపోతే ముందు పరిచయం ఉందా? ఇంతకుముందు పరిచయం ఉందండి. ఇంతకుముందు 2-3 సార్లు సినిమా చేయాల్సింది మేము, మిస్ అయింది. కళ్యాణ్ రామ్ గారు ప్రొడ్యూసర్ ఓ సినిమా, ఎన్ శంకర్ గారి డైరెక్షన్లో 2008 ఓ సినిమా చేయాల్సింది. ఆ తర్వాత బెల్లంకొండ గారి ప్రొడక్షన్లో జయంత్ డైరెక్టర్గా ఒకసారి సినిమా చేయాల్సింది. ఓకే ఓకే. అవి అంటే ఒకదాకా వెళ్ళి 2-3 సిట్టింగ్లో వెళ్ళి ఆగిపోయినాయి. బట్ లాస్ట్ 10 ఏళ్లలో మళ్ళీ ఇల్లే కలవటం అయింది. ఆఫ్ కోర్స్ దీనికోసమే ఇది రాసిపెట్టింది ఇప్పుడు. రాసిపెట్టింది. ఓకే, వెరీ గుడ్. అయితే ఇంకొకటి అండి, అన్స్టాపబుల్ సంబంధించింది ఇంకొక డిస్కషన్. చిరంజీవి గారు అన్స్టాపబుల్కి ఎప్పుడు వస్తారు అనేది ఫ్యాన్స్ ఏదైతే చూస్తున్నారు, అట్లాంటిది డిస్కషన్ ఏమైనా లోపల జరుగుతుందా? ఇప్పుడు గెస్ట్ లిస్టు డిసైడ్ చేయటం అనేది కొద్దిగా హై లెవెల్ సెటప్ అండి. ఓకే. అది గెస్ట్ లిస్ట్ డిస్కస్ చేయటం అవన్నీ కూడా ఆహా యాజమాన్యం చేస్తారు. అలాంటిది అలాగే మాకు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత చెప్తే దాన్ని మేము ప్రిపేర్ అవుతాం. చిరంజీవి గారు వస్తే ఎంత టెక్నాలజీ కనిపెట్టి చూసినా క్రాష్ అయిపోవడం ఖాయం, ఇది నిజం. పైగా చిరంజీవి గారు బాలకృష్ణ గారు బాగా క్లోజ్గా ఉంటున్నారు. వస్తే అదిరిపోతుంది. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. అది జరుగుతుందని నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను, అసలు ఎదురు చూస్తున్నాను. 3 ఉన్నాయి. ఓకే, సూపర్ సూపర్. ఎన్ని రోజుల ముందు చెప్తారు సార్ మీకు కన్ఫర్మేషన్? 1 వీక్ ముందు. 1 వీక్ ముందు చెప్తారా? వెరీ గుడ్. అయితే వస్తాను అని చెప్పి క్యాన్సిల్ అయిన షోలు ఏమైనా ఉన్నాయా? ఎవ్వరు లేరు కదా. ఓకే, వస్తానని చెప్పి క్యాన్సిల్ అయిన షోలు ఏం లేవు. కొంతమంది ఏంటంటే అవుట్ ఆఫ్ ఒక టీం వచ్చిందనుకోండి, ఆ టీంలో ఒక సినిమాకి సంబంధించిన దాంట్లో ఒక టీం వస్తే అంటే ఒకళ్ళిద్దరు మిస్ అవ్వచ్చు. అది ఓకే. ఫ్లైట్ మిస్ అయిందని, లేకపోతే చూసాను నేను మొన్న ఎపిసోడ్లో చూసాను, దేవి గారిని అడుగుతారు ఫోన్ చేసి. రాలేదు కదా దేవి 2 సార్లు రాలా. పుష్ప 1కి రాలా, పుష్ప 2కి రాలా, కంగువాకి రాలా. 3 సార్లు మోసం చేశాడు. అంటే చాలా బిజీగా ఉన్నాడు. అసలు ఒక్క మాట నాకు, దేవి చాలా బిజీగా ఉన్నాడు. పుష్ప 1 టైంలో నెక్ ఆఫ్ ది మూమెంట్లో నడుస్తాం కదా. అదే సుకుమార్ గారు అంటే పట్టుకుని ఉంటారు రిలీజ్ ముందు వరకు కూడా. ఇప్పుడు ఈ కంగువా టైంలోనేమో పక్క పుష్ప 2 వరకు, పక్క కంగువా వరకు, అది డెలివరీ దాకా ఉంటాడు ఆయన. మిక్సింగ్ ఫైనల్ డెలివరీ దాకా ఉంటారు ఆయన. ఓకే. సో అంత మిస్ బాంబేలో ఉన్నాడు అప్పుడు కంగువా షో జరిగినప్పుడు.
పుష్ప 1 జరిగినప్పుడు చెన్నైలో ఉన్నారు, పుష్ప 2 జరిగినప్పుడు ఇది కంపోజిషన్లో ఉన్నాడు ఆయన. ఓకే. ఇది బన్నీ పుష్ప 2 అంటే బన్నీ ఎపిసోడ్. యాక్చువల్గా దానికి అరవింద్ మన సుకుమార్ గారిని కూడా ట్రై చేసాం. సుకుమార్ గారు వస్తా అన్నారు కూడా. ఓకే. సుకుమార్ గారు దేవి గారు సర్ప్రైజ్ ఇద్దామని ఓహో. అల్లు అర్జున్ గారికి. ఓకే ఓకే. బట్ సుకుమార్ గారి సంగతి తెలిసిందే కదా, చాలా 24 hours లాక్లో ఉన్నాడు ఆయన. ఈ రోజు ఒక ఫోటో బయటకు వచ్చింది, అమ్మాయి అయిపోయింది లేని ఒక ఫోటో నుంచున్నాడు ఆయన. వాళ్ళ వైఫ్ పెట్టినట్టున్నారు మమ్మ వాళ్ళకి అని. నాకు తెలిసి అది అబద్ధమేనండి, ఇంకా ఉంటుంది వరకు. అంతేనా? ఆయన 4 రోజుల ముందే చేస్తాడు ఆయన. ఓకే. ఏదో లాస్ట్ ఫైనస్ ఉంటుంది కదా, వెరీ గుడ్. అద్దరిపోయిందండి సినిమా. అమేజింగ్ ఉంది. ఓకే. లేదండి, పాజిటివ్, బాగా పాజిటివ్ ఉంది, ఇండియా వైడ్ పాజిటివ్ మొత్తం ఫేవర్లో ఉంది పుష్ప 2. ఎస్ 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 ఎస్. అన్ని సినిమాలు పోస్ట్ పోన్ చేసుకు కూర్చోవటం అవును, మామూలు విషయం కాదు.